హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. ముందుగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. శివరాత్రి స్పెషల్గా నేనైతే మా ఇంట్లో పాలకూర పప్పు చేశాను. నా స్టైల్లో నేను పాలకూర పప్పు ఎలా చేస్తానో చెప్తాను. ఇక్కడైతే నేను ముందుగా 2 కప్పుల కందిపప్పు అలాగే ఒక కట్ట పాలకూర తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఉడకబెట్టుకున్నాం. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే పొట్టు తీయని వెల్లుల్లి ఒక 10 నుంచి 15 వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేయిన తర్వాత సన్నగా కరిపెట్టుకుని ఒక టమాటా వేసేసుకొని టమాటా మంచిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా స్మెల్ పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం మంచిగా మరిగిన తర్వాత అందులో కర్రీకి సరిపోయేంత కారం, ఉప్పు, ధనియాల పిండి వేసి ఒక 5 మినిట్స్ మంచిగా కారం, ఉప్పు, ధనియాల పిండి అనేది చింతపండు పట్టుకునేలాగా మగ్గించుకోవాలి. మరిగిన తర్వాత అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు, పాలకూర ఉంది కదా, అది అందులో వేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. చివరిగా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే మనకి చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఓకే, బాయ్.